హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలు స్టఫ్డ్ బటర్ నాన్ చేస్తున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఆలు బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ స్మాష్ చేసుకున్న ఆలులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా మనము స్పైసెస్, ఆనియన్స్, కసూరి మేతి అన్నీ బాగా యాడ్ చేసి ఒక సైడ్ పెట్టుకోవాలి. తర్వాత మైదా తీసుకోవాలి. ఒక పెద్ద బౌల్లో మైదా వేసుకోవాలి. మైదా వేసుకొని అందులో కొద్దిగా కర్డ్ వేసుకోవాలి, కొద్దిగా మిల్క్ వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్తో మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీ పిండి మిక్స్ చేసుకున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అది మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత బాల్స్ లాగా చేసుకొని కొంచెం పెద్దగానే బాల్స్ చేసుకోవాలి. ఇందులో స్టఫ్డ్ ఆలు పెట్టుకోవాలి. మనం ఏదైతే పక్కన ముందు పెట్టుకున్నామో ఆ స్టఫింగ్ ఇందులో పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకొని మళ్ళీ ఒత్తుకోవాలి. చపాతీ లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు నాన్ చేస్తున్నాం కాబట్టి మనం నాన్ షేప్లో ఒత్తుకోవాలి. ఒత్తుకొని మనము బాగా పైన సీడ్స్ వేసుకోవాలండి, బ్లాక్ సీడ్స్. ఇది బాగా నాన్ లాగా చేసుకోవాలి. నాన్ లాగా చేసుకొని పైన బ్లాక్ సీడ్స్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మనకి అంటే గార్నిషింగ్ అనమాట, చూడటానికి బాగుంటుంది. ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా ఒత్తేసుకొని ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ బటర్ అప్లై చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి ఆలు స్టఫ్డ్ బటర్ నాన్ రెడీ అవుతుంది. ఏదైనా గ్రేవీతో తినచ్చు, అచ్చంగా ఉత్తదైనా తినచ్చు, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్